వెల్కమ్ బ్యాక్. బోధన్ సెగ్మెంట్ కు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం కాలంలోనే ఇది ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడ సమస్యలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. బోధన్ సెగ్మెంట్ లో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించబోయే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నిజాం సాగర్ కాలువలను ఆధునీకరణ చేసేసి దాని ద్వారా సింగూరు జలాల నీళ్లను అందించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం కాకుండా చూడాలంటూ ఇటు కార్మికులు కూడా కోరుకుంటారు. బోధన్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఒకప్పుడు 2000కు పైగా ఉద్యోగాలతో కళకళలాని ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు వెలవెలబోతోంది. చంద్రబాబు హయాంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ చక్కెర చేదెక్కింది. కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు 6 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసిన ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు 1000 టన్నులకు పడిపోయింది. ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ పరం చేయాలని శాసనసభ సంఘం కూడా సిఫార్సు చేసింది. అయితే అది ఇంతవరకు నెరవేరలేదు. దీంతో ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. కార్మికులు 2200 మంది పర్మనెంట్ కార్మికులు ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేసి రోడ్డును పడేసి కేవలం 400 మందితో ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నారు. ఈ రిట్రైన్ చేయబడినటువంటి ఉద్యోగస్తుల నుంచి ఈ 12 సంవత్సరాలకు గాను దాదాపు 70 మందికి పైగా శక్కర్ నగర్లోనే ఆత్మహత్యలు కానీ ఆకలి చావులు కానీ జరిగినాయి. వీటన్నిటికి కూడా మూల కారకుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఆ రోజుల్లో శక్కనగర్ అంటేనే ఎంతో మంచి పేరుండేది. అది ఎంత పేరుండేదంటే ఈరోజు రోడ్లు కానీ లేఅవుట్లు కానీ హాస్పిటాలిటీ కానీ ప్రతి విషయంలో ఒక 2000-3000 మంది కార్మికులు ఇక్కడ ఉండి ఎంతో పేరుగాంచారు. అలాంటిది ఇక్కడ 80 మంది 100 మంది కార్మికులతోటి ఈరోజు కార్మికులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటే ఇక్కడ యువతకు కానీ విద్యార్థులకు కానీ ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు ఇక్కడ జీవనాన్ని మెరుగైన జీవనంగా గడుపుతారని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుతా ఉన్నాం. ఈ షుగర్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కూడా చుట్టుపక్కల నివసిస్తున్న వారికి తీవ్ర సమస్యగా మారాయి. కంపుతో తాము అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మళ్ళీ ఎన్మంటేకి ఇలా మొత్తం ఫ్యాక్టరీ నీటేస్తున్నాయి, నల్లలా కలుస్తున్నాయి. పిల్లలకు బీమాలు, పొలాల్లో లచ్చుడు. మరి ఇదంతా మా పానాలు ఏం మంచి ఉంటలేవు. పిల్లలు పెద్దలు అందరూ ఏం మంచి ఉంటలేవు. మరి మీరు ఏం చేస్తారో ఏం కథనో మరి ఫ్యాక్టరీ నుంచమంటారా కూడా పేయమంటారా? ఫ్యాక్టరీ పక్కకున్నాం, మాకు రోగాలు ఉన్నాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, వాసన పడతలేదు. బోధన్ నియోజకవర్గం 90% వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు నీటిని బోధనకు తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పాలకులు కూడా సింగూరు నీటిని తీసుకొస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే అది ఇప్పటికీ హామీగానే మిగిలిపోతోంది. దీంతో సింగూరు జలాల కళ ఇక్కడి రైతులకు కలగానే మిగిలిపోతోంది. బోధన్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. అయితే నిజాం సాగర్ కాలువలకు భారీగా రిపేర్లున్నాయి. రిపేర్లు చేయించేందుకు 540 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పనులు నత్తనడుకున సాగుతున్నాయి. అలాగే అలీసాగర్ ద్వారా సాగునీరు అందిస్తానని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి సుదర్శన్ రెడ్డి. అయితే అది కూడా ఇంతవరకు నెరవేరలేదు. దీంతో సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడి రైతులు. బోధన్ నియోజకవర్గం వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నిత్యం వేలాది వాహనాలు ఇక్కడికి వస్తుంటాయి. అయితే ఇక్కడ రోడ్లు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. గంగాధర్ రోడ్లు మంచిగా లేవు. రవాణా సౌకర్యం లేదు. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఏంటని తీసుకోవడానికి కూడా ఏం రాదు. ఈ అంబులెన్స్ ఒకటి, అది కూడా వర్షాలు వస్తే అంబులెన్స్ కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తుంది.
ఊరవతలకు వస్తుంది. బియ్యం కూడా మాకు ఊర్లో ఇవ్వట్లేదు అసలు. నిజాం సాగర్, అలీసారు ప్రాజెక్టు కాలువలు బోధన్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఫ్లోరైడ్ సమస్య వెంటాడుతోంది. సురక్షిత నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జనం. పదిహేనేళ్లుగా బోధన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి ఈ సెగ్మెంట్ను ఎంతో అభివృద్ధి చేశానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనదే గెలుపనేది ఆయన ధీమా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఒకప్పుడు చాలా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా, అసలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, ఇక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఆర్థికంగా ఆదుకునే విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అలాంటిది ప్రైవేటీకరణ కావడంతో చాలా ఇబ్బందులు, దాంతో వ్యవసాయ సాగు కూడా, చెరుకు ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఇవన్నీ జరుగుతుంది. దానికి ఎలాంటి రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? రైతులు ఈ విధంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నైజాం పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్యాక్టరీ. టీడీపీ పీరియడ్లో మరి దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో సరిగా లాసులు వస్తున్నది, సరిగా రణనీతి లేదు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజు షుగర్ క్రేను క్రాప్ దగ్గుడు ఒకటి, సెకండ్ రికవరీ రాక, కోఆర్డినేషన్ లేక లాస్ అయిందన్న ఉద్దేశంతో ఆ విధంగా డిసిషన్ తీసుకున్నారు. మా డిస్టిక్లో చాలా సంవత్సరాల నుంచి, కనీసం నేను కూడా 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నేను ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా మాకు మెడికల్ కాలేజ్ కావాలి అన్న ఆలోచన ఉండే కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొందరలోనే విత్ ఇన్ టైంలో ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయించి దానికి కావాల్సిన నిధులన్నీ అలాట్ చేయించుకొని దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటూ దానికి కావాల్సిన నియర్లీ 8 lakhs స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరి ఎంసీఏకు మనకు స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కాకుండా ఎంసీఏ అని ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కాబట్టి ఆ చైర్మన్ కూడా కనీసం మేము మా ఇబ్బందులని చెప్పి ఇవన్నీ చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసిన తర్వాత మొన్న అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత రీసెంట్లీ మనకు పర్మిషన్ వచ్చింది. ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే, రైతులు నిజాం సాగర్ ఉన్నటువంటి నీళ్లు, ఆ మంజీరా ఆ నది మీద ఉన్నటువంటి నీళ్లతోటి సాగు చేయాల్సిన పరిస్థితి. అయితే 540 కోట్లతోటి ఈ విధంగా ఆధునీకరణ పనులు కూడా చేపడతామన్నారు. ఇంకోటి సింగూరు జలాల్ని నిజామాబాద్కు తీసుకొస్తాం, దాంతో ఎక్కువగా దిగుబడి, ఎక్కువగా సాగు అయ్యేందుకు అవకాశాలు కూడా ఉంటాయంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ఆ విధంగా జనాలకు చెప్పినట్టు జనాలు చెప్తున్నారు. దానికి ఏదైతే ఈ నిజాం సాగర్ కూడా చాలా సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు, దాన్ని 32 TMC ఉంటే రాను అది 17 TMCకి అయిపోయింది. మధ్యలో దాన్ని బండ్ కూడా పెంచుకోవడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం సిల్టప్ అయిపోయింది. 17 TMCతోనే ఇప్పుడు నిజాం సాగర్ కేవలం 1 క్రాప్కే సరిపోయేంత వాటర్ వస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉన్న వాటర్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఓల్డ్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ కెనాల్స్లలో లైనింగ్ చేస్తే బాగుంటుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైనింగ్ చేస్తే మా ఇంజనీర్లు 4 TMC సేవింగ్ అవుతుంది అని మాకు చూపించిన తర్వాత తప్పనిసరిగా ఆ సేవింగ్ అని మరి ఎక్స్పెన్షన్ అంటే కెపాసిటీ పెంచడానికి వీలు లేదు కాబట్టి ఇదన్నీ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి 540 కోట్లు పెట్టి కినాల్స్ మొత్తం ఆధునీకరణ పెట్టడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత కేవలం నా డిస్టిక్కే కాకుండా స్టేట్లో కూడా ఏ విధంగా చేస్తారో నేను చెప్తాను. మొట్టమొదటిసారిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా కొద్ది కాపాడుకోవాలన్న ఉద్దేశంతో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఏరియాలో కానీ నా డిస్టిక్లో కానీ మరి బాగా లైనింగ్స్ ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే వాటర్ వేస్ట్ అవుతా ఉందో దాన్ని ఇంకా రైతులకు అందుబాటులో తేవాలి, టేలెంట్స్కి పోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. 45 TMC ప్రాజెక్ట్, దాన్ని కూడా రేపు మేము రైతులకు అంకితం చేస్తూ ఉన్నాం. ఇక రాజకీయ విషయానికి వస్తే, బోధన్లో ఏ పార్టీతో పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ పరిస్థితులు అంటే బోధన్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ పార్టీతో పోటీ ఉంటుంది? మీరు ఎవరు ఫైట్ ఇస్తారు? దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇన్ని స్కీములు అయితే చేశామో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కనీసం ఒక వైట్ కార్డు ఇవ్వక, కనీసం ఒక పెన్షన్ ఇవ్వక, కనీసం పెన్షన్ పెంచక, స్టూడెంట్స్కి ఎవరైతే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా ఎడ్యుకేషన్ ఫీజులు కట్టలేక ఇటువంటి యూనివర్సిటీలు పెట్టేసి మళ్ళీ ఏదైతే చిన్న వాళ్లకు హెల్త్ చెడిపోతే కనీసం వాళ్ళకు హాస్పిటల్కి పోతే 2-4 డబ్బు ఒక 10,000 15,000 ఖర్చు పెట్టే కెపాసిటీ లేని వాళ్ళకు కూడా ఈ విధంగా అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా నాకు పోటీ నాకే కాదు మన కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండదు. లింగాయత్ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఎలా మారారు? ఆ విశ్లేషణ ఏంటో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.